నిజంగా చూసుకున్నట్లయితే ఈరోజైతే కుమార్ ఆంటీ షాప్‌లోనైతే మనమైతే ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షల వల్ల తనైతే రన్ చేయలేకపోతా ఉంది. ఈ 2 రోజులు, 3 రోజులైతే వద్దని తర్వాత రన్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఇక్కడ షాప్ అయితే ఖాళీగా ఉంది. బయట చూస్తే జనాలైతే ఉన్నారు. చాలామంది ఇక్కడ టేస్ట్ చేద్దాము అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఇక్కడ ఆంటీ షాపులు తిరగకపోయేసరికి బయట నిరాశలుగా వేరే షాపులలో గానీ, పక్కపంటి ఉన్న షాపులలో అయితే తినడం అయితే జరుగుతా ఉంది. తిన్నప్పటికీ అక్కడ కూడా టేస్ట్ బాగుంది. కాకుంటే మేము ఇక్కడ ట్రోలింగ్ చూసి, ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి మేము వచ్చాము. తినడానికి వచ్చాము. కనీసం ఆంటీని చూద్దామని వచ్చాము. ఇక్కడ షాప్ ఖచ్చితంగా రన్ చేయాలని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే తను పెద్ద హోటల్ అయితే కాదు. ఒక కట్టెలు మామూలుగా పందిరి లెక్క ఏసేసుకొని తనైతే నడిపిస్తూ ఉంది. ఇలాంటి చిన్న మధ్య తరగతి హోటల్ కూడా ఈరోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి కూడా రన్ చేసుకోవచ్చు. మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇలా చెప్పడంలో నిజంగా గ్రేట్ అనే ఒప్పుకోవచ్చు. కాకుంటే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ట్రాఫిక్ ఏదన్నా ప్లేస్ కానీ లేకుంటే ట్రాఫిక్ సంబంధించిన ఏదన్నా చూపించాలి. ఇది ఇక్కడ ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది కావద్దు. సడన్‌గా ఎవరికి ఏమి కావద్దు. యాక్సిడెంట్లు అలాంటి ఇక కాకముందుకే ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే షాప్ ఆంటీ తెరవలేదని చాలామంది అయితే నిరాశకు గురయ్యి బయటనే పక్కపండి ఉన్న షాప్‌లో అయితే తినడం అయితే జరుగుతూ ఉంది.